విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్ డైవర్షన్ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఇద్దరు ఒక సముద్రం ఒడ్డుని చేపలు పడుతున్నారండి. ఆ ఇద్దరిలో ఒకతను చాలా అనుభవం గలవాడు చేపలు పట్టడంలో, రెండవ వాడు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నటువంటి వాడు, పెద్దగా అనుభవం లేనటువంటి. అయితే ఈ అనుభవం గలవాడు ఏం చేస్తున్నాడు, చేపలు దొరికిన వెంటనే వాటిని ఆ హుక్కు నుంచి తీసి తన దగ్గర ఉన్నటువంటి బుట్టలో వేసుకుంటున్నట్ట. ఈ రెండో వాడు చేపను పట్టడం, పైకి చూడడం, పెదవి విరిచి ఆ దొరికినటువంటి చేపని మళ్ళా నీళ్ళల్లో పడేయడం చేస్తున్నట్ట. ఇది పక్కన ఉన్నటువంటి ఈ అనుభవం గల వ్యక్తి చూశాట. చూసి, ఏమిటి మిత్రమా నువ్వు చేస్తున్నటువంటి పని అని అడిగాట. ఏమీ లేదు, నాకన్నీ కూడా పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి, అయితే ఆ చేపల్ని ఫ్రై చేసుకునే అంత పెద్ద పెనం నా దగ్గర లేదు అన్నట్ట. అలాగే చాలామంది మనం కూడా ఇలాంటి పనులు చాలా చేస్తూ ఉంటాం, చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. దేవుడు ప్రసాదించేటువంటి చాలా అవకాశాలని మనం వదిలేస్తూ ఉంటాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, దైవభక్తి మన దగ్గర చిన్నదైపోయింది కనుక. మన దగ్గర చిన్నదవడం వల్ల పెద్ద పెనం మన దగ్గర లేదనుకుంటాం, అంతేగాని దైవభక్తిని మాత్రం పెంచుకోం. సమస్య కానీ సుఖం కానీ మనకి సరిపడనంత పెద్దది ఎప్పుడూ దేవుడు మనకి ఇవ్వడు. మరి దైవభక్తిని పెంపొందించుకోవడం ఎలా? ప్రపంచం వైపు బదులు దైవం వైపు ప్రయాణించాలి. ఉదాహరణకి, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారనుకోండి. అయితే మధ్యలో విజయవాడకి చేరుకోవాలంటే వాహనాన్ని దారిలో ఆపకుండా నడుపుకుంటూ పోవాలి. మధ్యదారిలో మీకు ఫిలిం సిటీ కనబడుతుంది, పార్కులు కనబడతాయి, రిసార్ట్లు కనబడతాయి, చెరువులు కనబడతాయి, పక్కనున్న హోటళ్ళు కనబడతాయి, నీడ ఉన్న ప్రదేశాలు లాంటివి ఎన్నో తారసపడుతూ ఉంటాయి. ఎక్కడ ఆగకుండా వెళ్తుంటేనే నువ్వు గమ్యాన్ని త్వరగా చేరుకోగలవు. పక్కకి మళ్ళావా, మళ్ళా మెయిన్ రోడ్డు మీదకి వచ్చేదాకా మన ప్రయాణం ఆగిపోతుంది. దైవం వైపు చేసే ప్రయాణం కూడా అదే నియమం వర్తిస్తుంది. సాధకులు సూటిగా ప్రయాణం చేయాలి తప్ప ఆడవాళ్ళ గురించి, ఆల్కహాల్ గురించి, క్రికెట్ గురించి, ఇతర వినోదాల మీద సమయం ఖర్చు చేస్తే తమ దారిలోంచి వైదొలిగినట్లే కదా. అన్ని వ్యామోహాల నుంచి దూరంగా ఉండడం, భక్తి, ధ్యానం, నిస్వార్థ సేవ, రోడ్డు మీద చేసేటువంటి సూటి ప్రయాణమే మనల్ని దైవం దగ్గరికి త్వరగా తీసుకెళ్తుంది. మిగిలినవన్నీ దారి మళ్లింపు డైవర్షన్ల కిందకే వస్తాయి. అందుకని ఏదైనా ఒక పని మీద కానీ, దైవారాధన మీద కానీ, దాని మీదనే నిమగ్నమై చేస్తే తప్పక సక్సెస్ అవుతాం. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.